హాయ్ ఫ్రెండ్స్, మారుతి సమర్పణలో వర్ధన్ దర్శకత్వంలో అంకిత్ కొయ్య, నిలాఖీ పాత్ర హీరో హీరోయిన్గా నటించిన బ్యూటీ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. టీనేజ్లో ఉన్న అమ్మాయిల్ని ట్రాప్ చేసి వాళ్ళ ద్వారా డబ్బులు సంపాదించాలి అనుకునే ఇద్దరు కుర్రాళ్ళు ఓ క్యాబ్ డ్రైవర్ కూతుర్ని వలవేసి పడతారు. వీళ్ళిద్దరూ వాళ్ళ ట్రాప్లో పడిన అమ్మాయిల్ని అనుభవించి వీడియోలు తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఈ క్యాబ్ డ్రైవర్ కూతురు మాత్రం వీళ్ళకి లొంగదు. మెల్లిగా ఆమెను లొంగ తీసుకుందాం అనే సమయానికి ఏం జరిగింది, ప్రేమ పేరుతో ఆ అమ్మాయిని వైజాగ్ నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చి మోసం చేద్దాం అనుకున్నప్పుడు పరిస్థితులు ఎలా ఆ అమ్మాయిని కాపాడాయి అన్నదే సినిమా. ఈ సినిమా కథ ఏం పెద్ద కొత్తది కాదు, చాలా సినిమాల్లో మనం చూసాం. ఇలాంటి సినిమాల్లో కొన్ని సన్నివేశాలు హార్డ్గా ఉంటాయి, తట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. మంచిని చూపించడం కోసం ఖచ్చితంగా ఈ సినిమాలో చెడుని హైలైట్ చేయాల్సి ఉంటుంది. అంటే అసభ్యకర సన్నివేశాలు, రొమాంటిక్ సీన్లు, వీడియో కాల్లో శృంగారం, ఇటువంటివన్నీ చూపించాల్సి వస్తుంది. అవన్నీ దర్శకుడు చక్కగా ఇరికించాడు ఈ సినిమాలో. అయితే సినిమా ఫస్ట్ హాఫ్ అంతా సాగదీసినట్లు అనిపిస్తుంది, రొటీన్గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంత ఎమోషనల్గా సాగుతుంది, పర్వాలేదు అనిపిస్తుంది. క్యాబ్ డ్రైవర్ తన కూతురు కోసం పడే కష్టాలు, పోలీసులు క్యాబ్ డ్రైవర్కి సాయం చేయడం లాంటివి రొటీన్గా అనిపిస్తాయి. వెరైటీగా కొత్తగా ఏదైనా చెప్పాడంటే ఏమీ లేదు. హీరోయిన్గా నటించిన అమ్మాయి ఓకే అనిపిస్తుంది. అంకిత్ కొయ్య 2 షేడ్లు ఉన్న పాత్రలో బాగా చేశాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన వ్యక్తి కూడా బాగా చేశాడు. నరేష్ పాత్ర, వాసుకి పాత్ర రొటీన్ తల్లిదండ్రుల పాత్రలో ఉంటాయి. ఈ సినిమాలో ఓ సీన్ ఉంటుంది క్లైమాక్స్లో. హీరో కోసం హీరోయిన్ ఎర్రచీర కట్టుకొని అందంగా తయారవుతుంది. అతని దగ్గరికి వచ్చి కూర్చోగానే మనోడికి మూడొచ్చి మెల్లిమెల్లిగా ఆమె చీరని బ్లౌజ్ని రిమూవ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత కొంతసేపటికి మధ్యలో ఆమె ఆపి ఇలాంటివన్నీ పెళ్లి తర్వాతే అంటుంది. ఇవన్నీ పెళ్లి తర్వాతే అని చెప్పే అమ్మాయి అవన్నీ విప్పదీసే వరకు ఎందుకు వెయిట్ చేస్తుందో నాకు అర్థం కాదు. ఇలాంటి లాజిక్లెస్ సీన్లు దర్శకులు ఎందుకు తీస్తారో అర్థం కాదు. పెళ్లి అవ్వకుండానే పిల్లలు కనకూడదు, అది పరువు తక్కువ అని ఫీల్ అయ్యే హీరోయిన్ కాపురం మాత్రం చేద్దామని హీరోతో పాటు ఊర్లమ్మట ఎందుకు తిరుగుతుందో నాకు అర్థం అవ్వదు. అదేదో పెళ్లి చేసుకునే పారిపోవచ్చుగా. దర్శకుడు సినిమాలో ఎక్కడ కొత్తదనం చూపించలేదు. సైరాట్ సినిమాని తీసుకుంటే ఆ సినిమా నిజంగా లవ్ని చాలా చక్కగా చూపిస్తాడు దర్శకుడు. కోర్స్ ఇది యాంటీ లవ్ సినిమా, ఇది లవ్ స్టోరీ కాదు, ఇది ఒక క్రైమ్ స్టోరీ. దానిలో కూడా వెరైటీ చూపించవచ్చు. హీరోయినే విలన్ గాడిని గుర్తించి అతని నుంచి తప్పించుకోవడానికి చూడడం, దానికి పోలీసులు సహకరించడం, అయితే తండ్రి తన పరువు పోయిందని పరువు తీసిన కూతుర్ని చంపేయడం లాంటివి, ఇలా వెరైటీగా ఏదైనా యాడ్ చేసి ఉంటే సినిమా ఒక కొత్త టర్న్ తీసుకుంది. కానీ దర్శకుడు అలాంటివి ఏం లేకుండా రొటీన్ కథనే చెప్పాడు. దానివల్ల చూసే ప్రేక్షకులకి అంత గొప్పగా అనిపించదు. మళ్ళీ క్లైమాక్స్లో కూతుర్ని పిలవడం, ఆ అమ్మాయి గాజు పెంకు మీద కాలు వేయకపోతుంటే తండ్రి దాని మీద చెయ్యి పెట్టి కూతుర్ని గాల్లో ఎగరేయడం, బ్యూటీ అని టైటిల్ ఇవ్వడం, ఇవన్నీ అంత గొప్పగా అనిపించవు. ఈ సినిమాలో కొన్ని చోట్ల ఎక్స్పోజింగ్ ఎక్కువగానే ఉంటుంది, ఒక రేప్ సీన్ కూడా ఉంటుంది. కొత్తదనం అయితే ఏమీ లేదు ఈ కథలో. అలాగని ఇలాంటి సినిమాలు యువత భవిష్యత్తుకి చాలా ఇంపార్టెంట్, తల్లిదండ్రుల వాల్యూ చెప్పిన సినిమాలు అన్న టైప్లో లేదు. తండ్రి చూపించాల్సిన హై ఎమోషన్ ఎక్కడా కనబడదు నరేష్ పాత్రలో. అందుకే ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలకి అంతగా కనెక్ట్ అవ్వలేదు. మొబైల్ టెక్నాలజీ వచ్చింది, ఇంటర్నెట్ టెక్నాలజీ వచ్చింది, చివరికి డార్క్ వెబ్సైట్స్ కూడా వచ్చిన ఈ కాలంలో కేవలం మొబైల్ ఫోన్స్, బూత్ వీడియోలు ఉపయోగించి అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్న ఇద్దరు టీనేజ్ కుర్రాల్ని పట్టుకోవడంలో పోలీసులు వైఫల్యం చెందినట్లు ఈ సినిమాలో చూపించడం విశేషం. ఇది కూడా ఒక పెద్ద మైనస్ పాయింట్ ఈ సినిమాకి. ఏదైనా పర్వాలేదు, ఈ సినిమాని ఒకసారి చూడాలి అనుకుంటే చూడండి, అంత చూడాల్సిన సినిమా అయితే కాదు. ఫోటోగ్రఫీ బాగుంది, విజయ్ బల్గాని అందించిన మ్యూజిక్ ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. లో బడ్జెట్లో తీసిన ఈ సినిమా టెక్నికల్గా రిచ్గానే అనిపిస్తుంది. మాటలు ఏమి అంత ఆలోచనాత్మకంగా లేవు. బేబీ సినిమాలో తండ్రికి కూతురికి మధ్య కొన్ని ఆలోచనాత్మక సీన్లు ఉంటాయి. ఉదాహరణకి కూతురికి ఫోన్ కొనిచ్చినప్పుడు తండ్రి మాట్లాడే మాటలు చాలా బాగుంటాయి. అలాంటి డైలాగ్స్ ఎక్కడా పడలేదు ఈ సినిమాలో. స్కూటీ కొనమండం, స్కూటీని యానిమేట్ చేసి చూపించడం, ఇవన్నీ కొంచెం చిరాగ్గా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ అంతా సాగదీసినట్లు ఉంటుంది. ఇంతకు మించి ఈ సినిమా గురించి నేనేం చెప్పలేను. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?